వచనం చదువుతున్నాను. మరియు యెరికో యొద్ద యొర్దానుకు సమీపమైన మోయాబు మైదానములలో యెహోవా మోషేకు ఈలాగును సెలవిచ్చెను. వాళ్ళు కనాను ప్రవేశించడానికి పూర్వమే దేవుడు ఈ విధంగా మోషేతో మాట్లాడుతూ అన్నాడు. 34వ అధ్యాయం అంతా కూడాను మనం లేవీయులకు మినహాయించి 12 గోత్రాల వరకు స్వాస్థ్యం ఎలా పంచాలి, సరిహద్దులు ఏ విధంగా ఉండాలి అనే చెప్తూ వచ్చాడు కదా. మరి లేవీయుల పరిస్థితి ఏంటి అనే ఆలోచన మనకు వస్తుంది. దాని జవాబు ఇక్కడ ఉంది చూడండి. ఇశ్రాయేలీయులు తాము పొందు స్వాస్థ్యాల్లో లేవీయులు నివసించుటకు వారికి పురములను ఇవ్వాలని వారికి ఆజ్ఞాపించు. ఆ పురములను, ఆ చుట్టూ ఉన్న పల్లెలను లేవీయులకు ఇచ్చేయండి. వారు ఆ పురాలలో నివసించినట్లు వారి అవుతాయి. వాటి పొలములు, వారి పశువులు, వారి మందలు, వారి సమస్త జంతువులు వారికి ఉండాలి. చూడండి, వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి ఆస్తి వాళ్ళదే వాళ్ళకి ఉంటుంది. వాళ్ళ పేరిట భూభాగం స్వాస్థ్యం ఇవ్వబడదు. మీరు దేవుడు స్థలాలుగా వాళ్ళకి ఇస్తున్నారన్నమాట. ఇప్పటికీ హైందవ్యంలో దేవుడు మాన్యాలని ఉంటాయి. అంటే పూజారుల కొరకు, మందిరాల స్థలాల కొరకు, దేవాలయాల్లో ప్రాంతాల కొరకు అవి స్పెషలైజ్డ్ గా వాటి కోసం రాసేస్తారు. ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ కిందకు వచ్చేస్తాయి అవన్నీ కూడా. అలాంటిది అనమాట ఈ ల్యాండ్. మీరు లేవీయులకు ఇచ్చు పురాలలో, పల్లెల్లో ప్రతి పురము యొక్క గోడ మొదలుకొని చుట్టూ 1000 మూరలు, మరియు మీరు ఆ పురముల వెలుపట్టును తూర్పు దిక్కున 2000 మూరలు, దక్షిణ దిక్కు 2000 మూరలు, పడమటి దిక్కు 2000 మూరలు, ఉత్తర దిక్కు 2000 మూరలు కొలవాలి. ఆ నడుమనే పురం ఉండాలి. అది వారి పురములకు పల్లెలుగా ఉండాలి. లేవీయులకు ఇచ్చేటువంటి పురములను గురించిన వివరణ ఇస్తూ ఇక 6 నుంచి 9 వచనాల్లో ఆశ్రయపురం యొక్క వివరణ చెప్పారు. ఆశ్రయపురాలు మీకు 6 ఉండాలి. లేవీయులకు ఇచ్చే పురాల్లో ఉంటాయి. ఇవి లేవీయులకు ఇచ్చేటువంటి పురములలో ఈ ఆశ్రయపురాలు ఉంటాయి. ఒకటి యోర్దానుకి తూర్పు భాగం, అలాగే కనానులో యోర్దాను దాటిన తర్వాత ఉన్నటువంటి భాగంలో అటు 3 ఇటు 3 2.5 గోత్రాల వారికి 3 ఆశ్రయపురాలు ఇచ్చాడు. 9.5 గోత్రాల వారికి కూడా 3 ఆశ్రయపురాలు ఇచ్చాడు. ఆశ్రయపురం అంటే ఏంటి? ఆశ్రయపురం ఎందుకు? ఆశ్రయపురం ఎవరైనా పొరపాటున హత్య చేస్తే ప్రతి హత్య చేయబడకుండా తప్పించుకొని పారిపోయి ఆశ్రయపురం యొక్క గుమ్మాన్ని పట్టుకుని ఆశ్రయిస్తాడు. అప్పుడు ప్రతి హత్య చేయటానికి పరిగెత్తిన వాడు చంపకూడదు. వాడిని పొరపాటు జరిగింది కనుక వాడు ఆశ్రయపురంలో ఎప్పటి వరకు ఉండాలంటే ప్రధాన యాజకుడు చనిపోయే వరకు అక్కడే ఉంటాడు. ఆ తర్వాత వచ్చి దాని క్రయధనం చెల్లించుకుని ప్రజల్లో కలిసిపోవాలి. అతన్ని చంపకూడదు. ప్రధాన యాజకుడు చనిపోకుండా వాడు కనుక బయటకు వస్తే చంపేయచ్చు. కానీ ప్రధాన యాజకుని మరణం వల్ల అతను విముక్తి చెందుతాడు. ఈ కాన్సెప్ట్ హెబ్రీ 3:1 అంటాడు, యేసుక్రీస్తు మన అపోస్తలుడు, ప్రధాన యాజకుడు. యేసుక్రీస్తు ప్రధాన యాజకుడు. యేసుక్రీస్తు ప్రభు మరణము వలన పొరపాటున చేయబడిన పాపములన్నిటికీ కూడా క్షమాపణ, తెలియక చేసిన పాపం, అనుకోనకుండా అంటే స్వాభావికంగా జరిగిపోయిన పాపం, అలా కాక ప్లాన్ చేసి విల్ఫుల్ గా చేసిన పాపం మర్డర్ అవుతారు. దానికి ఖచ్చితమైన శిక్ష, ఖచ్చితమైన శిక్ష. అది మనం గుర్తించాల్సి. ఈ ప్రత్యేకమైనటువంటి ఆశ్రయపురాల గురించి 6వ వచనం చేస్తూ అన్నాడు, ఒక నరగంతకుడు వాటిలోనికి పారిపోయినట్లు వాటిని నియమించాలి. అవి కాక 42 పురాలను ఇవ్వాలి వాళ్ళకు, లేవీయులకి. వాటి పల్లెలతో సహా మీరు లేవీయులకి ఇవ్వాల్సిన పురములన్నీ 48. మీరు ఇచ్చు పురములు ఇశ్రాయేలీయుల స్వాస్థ్యము నుండే ఇవ్వాలి. మీరు ఎక్కువైన దానిలో ఎక్కువగాను, తక్కువైన దానిలో తక్కువగాను ఇవ్వండి. ప్రతి గోత్రము తాను పొందు స్వాస్థ్యం చొప్పున తమ పురములలో కొన్నింటికి లేవీయులకి ఇవ్వాలి. ప్రతి గోత్రం ఇవ్వాలి, కొన్ని పురాలను ఇవ్వాలి. చూడండి,
లేవీయులకు ఉచితంగా కొన్ని పురాలు త్యాగపూరితంగా ఇచ్చేసారు. దేవుడు 12 గోత్రాల ద్వారా దేవుని మందిరపు పనిచేసే వాళ్ళని పోషించడానికి ప్రణాళిక కలిగి ఉన్నాడు అనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది. న్యూ టెస్ట్మెంట్ లో కూడా సువార్త ప్రకటించేవాడు సువార్త మూలముగా జీవించవాలని దేవుడు నియమించాడు. అందరూ బట్టే నూర్చని ఎద్దు ముతికి చెక్క ఉంచొద్దు. నూరుస్తున్నదే ఆ ఎద్దు, దాని ముందుకు చెక్క పెట్టి అది తినకుండా చేస్తే ఎట్లా? కనుక నూరుస్తున్న దానికి తినే హక్కు ఉంది. కనుక తింటూ నూర్చినప్పుడు తింటూ వచ్చిన బలం దానికి నూర్చడానికే వాడుతుంది కదా. కాబట్టి నూర్చుచున్నప్పుడు ఎద్దు తింటుంటే దాన్ని లెక్కలో తీసుకోవద్దు, తిననీయమన్నాడు. అక్కడ దేవుడు ఎడ్లను గురించి విచారించేవాడు కాదని పౌలు గారు చెప్పాడు. మనుషుల గురించి ఎవరైతే దేవుని సేవ చేస్తారో వాళ్ళు దేవుని సేవ పైన జీవించాలనేది నియమంగా ఓల్డ్ టెస్ట్మెంట్ ఇవ్వబడింది. అదే న్యూ టెస్ట్మెంట్ కూడా కంటిన్యూ అయింది. ఇప్పటికీ పాస్టర్స్ కి ఇవాంజలిస్ట్ కి భోజనం దేవుని పిల్లలు దేవుని సేవ పేరునిచ్చే కానుకల మూలంగా జరుగుతూ ఉన్నది 2000 సంవత్సరాలు అయినా కూడా. బిలీవర్స్ ఆఫరింగ్స్ నుంచే దైవ సేవకుల యొక్క పోషణ జరుగుతుంది. ఇది మనం గుర్తించాల్సి. ఇక 9వ వచనం నుండి మనం చూస్తే ఆశ్చర్యపురాలు 6 వివరణ చూద్దాం. మరియు యెహోవా మోషేకి ఇలా సెలవిచ్చారు, నువ్వు ఇశ్రాయేలీయులతో ఇలాను, యోర్దాను దాటి కనాను దేశంలోనికి వెళ్ళిన తర్వాత, చూడండి, యోర్దాను దాటిన తర్వాత కనాను దేశం. వాస్తవంగా అప్పుడు వాళ్ళు ప్రవేశించడానికి మునుపు యోర్దాను దాటితేనే కనాను దేశం. కానీ పంచుకోవడం అయినప్పుడు 12 గోత్రాలకు ఇచ్చిన దాన్ని ఒక దేశంగా ఇజ్రాయేల్ రాజ్యంగా లెక్కించారు. ఆ భూభాగం అంతటి కూడా ఆ వ్యత్యాసం తెలుసుకోవాలి. 12 ఆశ్రయపురముగా ఉండడానికి మీరు పురాలు ఏర్పరచుకోవాలి. పొరపాటున ఒకరిని చంపిన వాడు వాటిలోనికి పారిపోవచ్చు. తీర్పు పొందుటకై నరహంతకుడు సమాజం ఎదుట నిలుచు వరకు వాడు మరణశిక్ష పొందకూడదు కనుక ప్రతి హత్య చేయవాడు రాకుండా అవి మీకు ఆశ్రయపురాలుగా ఉంటాయి. టు సేవ్ యువర్ లైఫ్, నీ ప్రాణం దక్కించుకోవటానికి హత్య చేసిన వాడు, పొరపాటు హత్య చేసిన వాడు దాక్కునేది, ఆశ్రయం పొందేదే ఆశ్రయపురం. యోర్దాను ఇద్దరిని 3 పురములు, కనాను దేశంలో 3 పురాలు, అవి మీకు ఆశ్రయపురాలు ఉంటాయి. వాటి వివరాలు కూడా ఇస్తారు. పొరపాటుగా ఒకరిని చంపిన వాడు ఎవడైనా వాటిలో పారిపోయినట్లు 6 పురములు ఇశ్రాయేలు పరదేశం వారు మీ మధ్య నివసించే వారికి ఆశ్రయమై ఉంటాయి. ఒకడు చచ్చినట్లు వారిని ఇనుప ఆయుధంతో కొట్టి వాడు నరహంతకుడు. చచ్చేటట్లు ఒకడు కొడితే వాడు నరహంతకుడు, వాడికి నిశ్చయంగా శిక్ష ఉంది. పొరపాటున తగిలినప్పుడు ఒకడు చచ్చినట్లు మరి ఒకడు రాతితో వాడిని కొట్టగా దెబ్బ తినిన వాడు చనిపోయిన కొట్టిన వాడు నరహంతుడు అవుతాడు, వాడికి నిశ్చయంగా శిక్ష. మరియు వాడు చచ్చినట్లు ఒకడు చేతికరతో కొడితే దెబ్బతిన్న వాడు చనిపోతే వాడు నరహంతుడు అవుతాడు, వాడికి మరణ శిక్ష. హత్య విషయంలో ప్రతిహత్య చేయవాడు తన నరహంతకుని చంపేసేయాలి. వాడు కనుక్కున్నప్పుడు వాడిని చంపాలి. వాడు చచ్చినట్టు వాడిని పగబట్టి పొడిచినను, లేక పొంచుంటూ వాడి మీద దేన్నైనా వేసుడు, లేక ఒకడు చచ్చినట్లు వైరములు కాక చేతితో వాడిని కొట్టను, వాడు నరహంతకుడు నిశ్చయంగా వాడిని చంపాలి. కయ్యను ఇట్లాంటి ప్లాండ్ మర్డర్ వాడు, అట్లాంటి వాళ్ళు అనమాట. ఆయుధాలు వాడుతున్నప్పుడు కర్రతో గాని రాతతో గాని ఇనుముతో గాని కావాలని చంపితే వాడికి నరహత్య, హంతకుడికి మరణమే శిక్ష అన్నాడు. అయితే పగబట్టక, ఇది 2వ వర్షం 22వ వచనం, పగబట్టక, పగతో కోపంతో కక్షతో అసూయతో ప్లాన్ చేసి చంపటంగా కాకుండా బై మిస్టేక్ హఠాత్తుగా వాడిని పొడిచింది, యాక్సిడెంటల్ గా. చూడండి, రోడ్ల మీద యాక్సిడెంట్స్ అవుతాయి. డ్రైవ్ చేస్తున్న వాడు కారణం చేత అవతల వాళ్ళు చనిపోతారు, అతన్ని చంపేరు. యాక్సిడెంట్ చేసిన వాడిని చంపరండి, అది యాక్సిడెంట్ కదా, అది అనుకొని చేసింది కాదు, ప్లాన్ కాదు. వాళ్ళు వీళ్ళు ప్రయాణం చేస్తుంటారు, వీళ్ళు ఎక్కడి నుంచి వెళ్తుంటారు, వాళ్ళు ఎక్కడి నుంచి వెళ్తుంటారు, వీళ్ళు ఎక్కడికి వెళ్తుంటారు, వాళ్ళు ఎక్కడికో వెళ్తుంటారు. అనుకోకుండా ప్రమాదవశాత్తు ప్రమాదం జరిగి చనిపోతుంది. అందుకనే ఆ నష్టం కూడా ఇన్సూరెన్స్ రూపంలో ఇప్పుడు మనం ఇన్సూరెన్స్ కంపెనీల ద్వారా తెచ్చుకుంటాం. ఒక కారు యాక్సిడెంట్ లో ఎదట ఒక 4 చనిపోయారు, వాళ్ళకి మన కార్ ఇన్సూరెన్స్ చేస్తాం కదా,
ఆ కంపెనీ వాళ్ళు ఇస్తారు ఆ చనిపోయిన వాళ్ళు. అది కట్టలే కనుక ఇన్సూరెన్స్ పథకం వచ్చింది. అప్పుడు ఎట్లా, అప్పటి కాలంలో ఎట్లా అంటే ఆశ్రయపురంలో దాక్కోవటమే, వేరే ఆప్షన్ లేదు. ఏ ఆయుధం చేతనైనా వాడిని చూడక ఒకటి చచ్చినట్లు వాళ్ళ మీద రాయపడి వేసినట్టు, దెబ్బతిన్నవాడు చనిపోయిన కొట్టినవాడు వాళ్ళ మీద పగబట్టలేదు, హాని చెయ్యకోరలేదు. ఇట్స్ నాట్ ఇంటెన్షనల్, ఇది ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు. మోటివ్ అండ్ మోషన్ బోత్ మస్ట్ బి ప్రూవ్డ్ ఇన్ క్రిమినల్ కేసెస్. క్రిమినల్ కేసెస్ లో ఎలా చంపాడు, ఎందుకు చంపాడు అనేది ఖచ్చితంగా తేలాల్సింది ఉంది కోర్టులో. దానిపైన విచారణ జరుగుతుంది. ఏ ఆయుధం వాడాడు, వాడిన ఆయుధం ఎక్కడ ఉంది, అది రికవరీ అయిందా, ఎవరు చూశారు, ఏ ఉద్దేశంతో చంపాడు, ఎందుకు ఇతనికి చంపబడిన వ్యక్తికి చంపిన వ్యక్తికి మధ్యలో ఏమేమిటి తగువులు ఉన్నవి, ఇవన్నీ కూడా విచారణలోకి రావాలి. కారణాలు ఏమిటో విచారణలోకి వచ్చిన తర్వాతే ఒక వ్యక్తిని హంతకుడిగా నిర్ధారించి అతన్ని లైఫ్ టైం ఇంప్రిజన్మెంట్ కానీ ఉరి శిక్ష కానీ విధించడం ఇప్పటి కాలంలో జరుగుతుంది. కాబట్టి సమాజం ఈ విధులను బట్టి కొట్టిన వారికి హత్య విషయంలో ప్రతిహత్య చేయవారికి తీర్పు తీర్చాలి. అట్లా సమాజం నరహత్య విషయంలో ప్రతిహత్య చేయ వారి చేతిలో నుండి ఆ నరహంతకుడిని విడిపించాలి. అప్పుడు సమాజం వాడు పారిపోయినా ఆశ్రయపడకు వారి మరల పంపాలి. వాడు పరిశుద్ధ తైలంతో అభిషేకించబడిన ప్రధాన యాజకుడు మృతి పొందే వరకు అక్కడే ఉండాలి. ప్రధాన యాజకుని మరణంతో అతడు విడుదల పొందాడు. అయితే నరహంతకుడు ఎప్పుడైనా తాను పారిపోయి వచ్చిన ఆశ్రయపురం సరిహద్దు దాటి వెళితే నరహత్య విషయంలో ప్రతిహత్య చేసేవాడు ఆశ్రయపురం యొక్క సరిహద్దు వైపున వారి కనుగొని చంపితే ఆ ప్రతిహంతకుడు ఆ నరహంతకుడు చంపినను వారి మీద ప్రాణం తీసే దోషం ఉండదు. పొరపాటున నరహత్య చేసిన వాడు ఆశ్రయపురంలో దాక్కున్న తర్వాత ఆ పురము దాటి బయటకు వచ్చి అక్కడ కనుక ప్రతివంత చంపబడితే ఆ బోర్డర్కి కేసు లేదు. అసలు చంపిన వాడికి ఏ శిక్ష ఉండదు. ఆశ్రయపురంలో ఉన్నవాడు చంపితే శిక్ష కానీ బయట ఉన్నవాడు చంపితే శిక్ష లేదు. ఇవి 21 వచ్చిన ఏమైనా ప్రధాన యాజకుడు మృతి పొందే వరకు అతడు ఆ స్థలంలో ఆశ్రయపురంలో నివసించాలి. ప్రధాన యాజకుడు మృతి పొందిన తర్వాత ఆ నరహంతకుడు తన స్వాస్థ్య దేశానికి తిరిగి వెళ్ళొచ్చు. ఇవి మీ సమస్త నివాసాల్లో మీరు తరతరాలకు విధించబడిన కట్టడ. ఎవడైనాను ఒకరిని చావగొట్టి 30 నుంచి 34 మధ్యలో ఎవడైనాను ఒకడు విల్ఫుల్ గా చావగొట్టి సాక్షుల నోటి మాట వల్ల ఆ నరహంతకుడికి శిక్ష విధించాలి. సాక్షులు ఉండాలి. ధర్మశాస్త్రం ప్రకారం 2 లేదా 3 ఐ విట్నెసెస్ ఇప్పుడు కూడా అదే అమల్లో ఉంది. మన భారతదేశంలో ఉన్నటువంటి లా ఐపీసీ మాక్సిమం మీకు బైబిల్లో కనబడుతుంది. ఎందుకంటే బ్రిటిష్ లా బేస్డ్ ఆన్ ద మోజెస్ లా, ఇండియన్ లా బేస్డ్ ఆన్ ద బ్రిటిష్ లా. కాబట్టి బైబిల్లో ఉన్న లా మాక్సిమం శిక్షలు ఇవన్నీ కూడా మనకు దగ్గరగా కనిపిస్తాయి మన ఐపీసీతో. 31 చావదగిన నరహంతకుని ప్రాణము కొరకు మీరు విమోచన ధనమును అంగీకరింపక నిశ్చయముగా వానికి మరణ శిక్ష విధించాలి. చావదగిన నరహంతకుడు అంటే విల్ఫుల్ గా మర్డర్ చేసిన వాడు, వారి నిమిత్తం ఏ విధమైన ధనాన్ని అంగీకరించకూడదు, విమోచన ధనం అంగీకరించొద్దని చెప్పాడు. మరియు ఆశ్రయపురం పారిపోయిన వాడు యాజకుడు మృతి పొందక మునుపు స్వదేశమందు నివసించినట్లు వారి చేత విమోచన ధనం అంగీకరించకూడదు. యాజకుడు బ్రతికి ఉండగా ఆశ్రయపురంలో ఆశ్రయం పొందుతున్న వాడి యొక్క విమోచన ఖరీదును కూడా అంగీకరించకూడదు. యాజకుడు మృతి పొందిన తర్వాత అప్పుడే వాడికి విడుదల వస్తుంది. మీరుండి దేశమును అపవిత్రపరచకండి. నరహత్య దేశమును అపవిత్రపరచును కదా. దేశంలో చిందిన రక్తము నిమిత్తం చింతించిన వారి రక్తం వల్లనే ప్రాయశ్చిత్తం కలుగును గాని వారి దేని వలన కలుగును. రక్తం చిందించిన వారి రక్తం చిందించబడాలి, అప్పుడే ప్రాయశ్చిత్తం కలుగు, లేకపోతే వేరే సోర్స్ లేదు. ప్రాణానికి ప్రాణమే, దిస్ ఇస్ ఓల్డ్ టెస్టిమెంట్. అలాగే దేవుని న్యాయ చట్టం కూడా అదే. ప్రాణానికి ప్రాణం, పాపి ప్రాణానికి బదులు పరిశుద్ధుని ప్రాణం, మన ప్రాణానికి బదులు యేసుక్రీస్తు ప్రాణం. మనం రక్తం చిందించాలి, మన బదులు యేసు రక్తం చిందించాలి. ప్రాణానికి ప్రాణమే కనుక మన ప్రాణం దక్కించడానికి ఆయన ప్రాణాన్ని ఇచ్చాడు. అది మనం గుర్తించాల్సి.
మీరు నివసించి ఈ దేశాన్ని అపవిత్రపరచొద్దు, అందులో నేను మీ మధ్య నివసిస్తున్నాను. నిజముగా యెహోవాను, నేను ఇశ్రాయేలీయుల మధ్య నివసించుచున్నాను. ఇది ధర్మశాస్త్ర కాలంలో దేవుడైన యెహోవా ప్రత్యక్ష గుడారంలో వారి మధ్యకు వచ్చినప్పటి నుండి కూడాను వారి మధ్యనే ఉన్నాడు. వారు చెరకు వెళ్ళు పర్యంతము వారి మధ్యనే ఉన్నాడు. చెరకు వారు వెళ్ళు పర్యంతం ఆయన యెరూషలేమును విడిచిపెట్టాడు. యెరూషలేము విడిచిపెట్టాడు 586 BC. అప్పుడే కదా దేవాలయం పడగొట్టబడింది. నెబుకద్నెజరు దేవాలయాన్ని కంప్లీట్ గా డిస్ట్రాయ్ చేసి కదా యూదులను బబులోను చెరకు తీసుకెళ్లాడు. అప్పటి వరకు కూడా మోషే కాలం నుండి బబులోను చెరకు వాళ్ళు వెళ్లే వరకు కూడా ఆయన నివాసం వారి మధ్యన ప్రత్యక్షంగా ప్రత్యక్ష గుడారంలో, ఆ తరువాత సొలొమోను దేవాలయంలో అతి పరిశుద్ధ స్థలంలోని మందసంలో ఉన్నది. అదే దేవుడు డిక్లేర్ చేస్తున్నాడు, నేను వారి మధ్యన నిజంగా నివసిస్తున్నాను. అందుకే ఆ మందసం మీద కరుణాపీఠం మధ్య నుండి దేవుని స్వరము దైవదాసులతో మాట్లాడి ఈ సిస్టమ్ అంతా యేసుక్రీస్తులో ఫుల్ఫిల్ అయ్యింది. 34వ వచనము మనం చదివి 35వ అధ్యాయాన్ని ముగించుకుందాం.